హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా ట్రేడర్స్. ఈరోజు గోదావరికని చంద్రశేఖర్ నగర్లో ఈ యొక్క బండి షిఫ్ట్ కాదు, ఇది రిడ్జ్ వెహికల్కు ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. బండి ప్రాబ్లమ్స్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని చెక్ చేస్తున్నాడు కస్టమర్. అంటే మనం చెప్పిన దానికి తనకు ఏంది అనే దాని మీద మనకు ప్రయోగం చేస్తాను అనుకున్నాడు. బట్ ఏంటంటే మనం ఏం చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళకు చాలా తక్కువ తెలిసిపోతుంది. చెప్పండి భయ్య, మీ బండి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంటుంది నా బండి. ఓకే, అందరూ ఒకసారి చెప్పుకుంటుంది బాగుంటుంది అంటారు. యావరేజ్ కానీ ఏమన్నా రన్నింగ్లో కానీ ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది చూద్దామని ఉద్దేశంతో ఒకసారి తీసుకురావడానికి వచ్చింది. ఓకే, మనం చేసే వర్క్ ఏంటంటే ఇంజన్ కార్బన్ క్లీనింగ్. అందులో ఇంజన్ లోపల పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాసే కానీ ఫ్యూల్ 100%, ఎనీ ఫ్యూల్ 100% ఫైర్ అయితే అలా 70% ఎగ్జిస్ట్ అయిపోయి 30% ఇంజన్ చాంబర్లో ఉండిపోతాయి. దానివల్లనే కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే కార్బన్ అంటారు. అది ఫ్యూచర్లో ఏమవుతుందంటే బోర్కు దారి తీస్తుంది. బోర్ అంటే బోర్ లాక్ అయిపోయింది సార్ అని చెప్పేసి అంటారు సార్. ఆ పిస్టిన్లు అనేవి కొట్టుకోకుండా లాక్ అయిపోతాయి కార్బన్ తోటి. అలాంటి ప్రాబ్లమ్స్ బండి మెకానిక్ షెడ్ కనబోవాలి, లేదంటే ఫర్దర్గా ఇప్పుడున్న జనరేషన్లో ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. షెడ్ పోతే 4-5 వేలు బైకులకు, కార్లకు 50,000 పైనే అవుతాయి. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చిన్నగా ఆలోచించండి, పెద్దగా అమౌంట్లు కావు ఇవి. మీ ఫ్యూచర్, మీ గుండె, మీ ఆరోగ్యానికి గుండె ఎంత ముఖ్యమో మీ కారు ఇంజన్ కంపల్సరీ ఉంచుకోవాలి. మీ కారు ఉంటే కంపల్సరీ మీ కారుని ప్రొటెక్షన్ చేసుకోవాలంటే తక్కువ కాస్ట్ తోటి మీరు ఎక్కువ సద్వినియోగపరచుకోండి. మీరు లైఫ్ లాంగ్ కారు ఉన్నంత కాలం, మీరున్నంత కాలం దాన్ని ఇంజన్ కార్బన్ క్లీన్ 30,000 కిలోమీటర్కి ఒకసారి చేయించుకోండి. మీ గుండె ఎంత హ్యాపీగా ఉంటుందో, మీ ఆరోగ్యాన్ని ఎంత మంచిగా చూసుకుంటారో సేమ్ కార్ను కూడా అలాగే చూసుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సార్.